ఉందని మీరు తెలుసుకుంటారు. మనం బ్రతికి ఉన్నామంటే దానికి కారణం ఈ ప్రాణశక్తి. యోగశాస్త్రం ప్రకారం ఈ విశ్వమంతా ఒకే శక్తి నిండి ఉంది. అదే మహాప్రాణం లేదా విశ్వప్రాణం. మనం శ్వాస ద్వారా, ఆహారం ద్వారా, సూర్యరశ్మి ద్వారా ఈ శక్తిని మన శరీరంలోకి తీసుకుంటాం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు: ప్రాణాపానౌ తథాన్యేపానే జుహ్వతి సర్వమిదం ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామ పరాయాణః. దీని అర్థం, కొందరు యోగులు ప్రాణాన్ని అపానంలో, అపానాన్ని ప్రాణంలో హోమం చేస్తారు. అంటే ప్రాణాయామం ద్వారా ఈ రెండు వాయువుల కదలికను సమతుల్యంగా ఉంచుతారు. మన శరీరంలో ఈ ప్రాణశక్తి స్థిరంగా ఒకే చోట ఉండదు. అది 5 రకాలుగా విభజించబడి 5 వేర్వేరు పనులను చేస్తుంది. వీటినే పంచప్రాణాలు లేదా పంచవాయువులు అంటారు. అవి